కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర రాజీనామాపై మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఘాటుగా స్పందించారు. వైసీపీ బీఫాంపై గెలిచిన మాచనూరు అధికార దాహంతో కూటమి వైపు చూస్తున్నారని రఘురామిరెడ్డి మండిపడ్డారు. వైసీపీ కౌన్సిలర్ను మభ్యపెట్టి స్వార్థ ప్రయోజనాల కోసం చీలిక తెచ్చి తన వర్గంగా తెచ్చుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీ మారాలన్న దురుద్దేశంతోనే పొంతనలేని సాకులు చెబుతున్నారని మాచనూరు చంద్ర రఘురామిరెడ్డిపై ధ్వజమెత్తారు. మళ్ళీ ఎక్కడే కానీ పార్టీ యాక్టివిటీస్ ఎక్కడ కానీ రావడం మేము ఎన్నోసార్లు చెప్పాం. ఏది ఇక్కడ మన విద్యుత్ ఛార్జీల మీద ర్యాలీ చేసాం, ఫీజు పూర్తి చేశాం, రైతుల కార్యక్రమం ఐదుగురులో కడపలో చేశాం, ఎన్నో కార్యక్రమాలు పిలిచాం. ఈ సంవత్సరం రోజుల్లో ఏ ఒక్క కార్యక్రమాన్ని కానీ ఈ ఆఫీస్ కానీ నాకాడి కానీ ఎవరికి కానీ రావడం లేదు. వేరే ఇబ్బందులు ఉంటాయి, మనకెందుకు పెద్ద పట్టించుకోవాలి. మరి అదే రకంగా నా దగ్గరికి మా కౌన్సిలర్ బాబు కొన్నిసార్లు వస్తాను. మరి నిజంగా పోనీ అది కూడా ఎప్పుడు ఈ యొక్క 2 మాసాలు అవుతుంది. ఏది అవిశ్వాస తీర్పడినప్పటి నుంచి మాత్రమే జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ గారిని గుర్తొస్తాడు. అంతకుముందు 10 నెలల్లో ఏ పొద్దుగా నువ్వు అవినాష్ రెడ్డి గారికి పోయినావా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని ఏమన్నా అనుకున్నావా, అడిగావా ఎవరికన్నా? చూసి అన్నిటి పిచ్చి నిన్న స్టేట్మెంట్ చూసాను. నా కౌన్సిలర్లు అంటాడు, నా కౌన్సిలర్లు అంటే ఈ పార్టీ కౌన్సిలర్లు అసలు పార్టీ బీఫార్మ్ ఇచ్చింది, గెలిపించింది. పార్టీ విధేయులుగా ఉంటారు కానీ నీకు విధేయులు కాదు వాళ్ళు. నా అంటే ఈ బదులు మేము చెప్పేది ఒకటే, నేను పార్టీ పడుతూ ఆయన పార్టీ పడుతూ ఏదైనా కానీ మీరంతా పార్టీకి లాయల్గా ఉన్నాయి. ఒక పార్టీ బీఫార్మ్ మీద టికెట్ ఇచ్చి గెలిపించిన తర్వాత ఆ పదవి కాలం ఉండే రోజులు పార్టీకి లాయల్గా ఉండాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మరి దాన్ని డిబేట్ అయ్యి పార్టీ మాట్లాడితే కన్నా అది మైదుకూరు మున్సిపాలిటీ ప్రజలే అర్థం చేసుకోవాలి. ఎందుకనో పార్టీ మారాల్సిన పని వస్తుంది. ఇప్పుడు ఎందుకనో రాజీనామా చేసింది నెంబర్ 1 పార్టీ తర్వాత సంగతి. ఎవరు తప్పు చేసినారని పార్టీకి రాజీనామా ఇచ్చినారు. మళ్ళీ ఎక్కడే కానీ పార్టీ యాక్టివిటీస్ ఎక్కడ కానీ రావడం మేము ఎన్నోసార్లు చెప్పాం. ఏది ఇక్కడ మన విద్యుత్ ఛార్జీల మీద ర్యాలీ చేసాం. 9 నెలలుగా సింగూరు ఎడమ కాలువ పనులు చేపట్టమని